నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ ఉన్నారు. మనం రీసెంట్‌గా ఒక వీడియో చేసాం. అందరూ చూసిందే. అది అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తున్నారా, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా అనే దాని మీద చాలా కమెంట్స్ వచ్చినాయి. ఆ కమెంట్స్‌లో కొన్ని ర్యాండమ్‌గా కమెంట్స్ తీసుకొని సార్‌తో విశ్లేషిద్దాం. అంటే సార్ కూడా దాని గురించి కొన్ని చెప్తారు. సో సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఓకే. సార్, ఇంకొక కమెంట్ ఏంటంటే, దీనికి మించిన వ్యాపారం మరొకటి లేదు. మన దేశంలో పెట్టుబడి లేదు. కానీ కోట్ల ఆదాయం, మగాడి జీవితం అరిటాకు బాపతిగా మారింది అని చెప్పేసి, అంటే కోట్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నాడు అని చెప్పేసి. అండ్ పెళ్ళి అంటేనే భయపడుతున్నారు మగవాళ్ళు. అండ్ పెళ్లి చేసుకున్నాక భార్యని కూడా ఒక దయ్యంలా, పిశాచిలా, పోలీసులా కనిపిస్తుంది పురుషుడికి అని చెప్పేసి రాసుకొచ్చిండ్రు. అండ్ దీని గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఇప్పుడు అంటే మనం జనరలైజ్ చేసి చూసినా కూడా అబ్బాయిలు అయినా అమ్మాయిలైనా ఒక భయానికైతే వచ్చిర్రు. పెళ్ళంటే ఖచ్చితంగా ఏదో ఒక మంట, ఏదో ఒక పెంట అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. దీనికి మీరేమంటారు? అంటే ఒకటిరా, పెళ్ళంటే ఏదో ఒకటి జరుగుతుందని కాదు ఉద్దేశం. వీళ్ళిద్దరూ కలిసి చక్కగా ఉండాలనేది యాక్చువల్గా పెళ్లి చేయడానికి గల కారణం, ఉద్దేశం కూడా అదే. బట్ కానీ ఇవాళ ఎలా అయిపోయిందంటే, మనీ లూటీ కోసమే పెళ్ళా అన్న విధంగా భయపడే పరిస్థితి వచ్చింది నిజంగా. అంటే నేను ఇవాళ చూసినటువంటి కొన్ని ఫ్యామిలీస్లో, ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సే ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు పెద్ద అబ్బాయికి పెళ్లి చేశారు పేరెంట్స్. పెద్ద అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయి మ్యారేజ్ ఏదో డిస్టర్బెన్సెస్ అయ్యాయి. ఇది జరిగింది నాకు, అంటే చాలా సందర్భాల్లో జరిగిన కేసెస్లో చెప్తున్నాను. పెద్ద అబ్బాయి మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ వస్తే వీళ్ళకుండే ఇమీడియట్ భయం ఏంటి తెలుసా? చిన్న అబ్బాయి పెళ్ళి పాడవుతుందేమో, అంటే చిన్నాడికి పెళ్ళి కాదేమో. ఆబ్వియస్లీ 100%. ఇవాళ అదొక సోషల్ ఫోబియా. అంటే పెద్ద పిల్లాడికి కనుక మ్యారేజ్ విషయంలో డిస్టర్బెన్సెస్ వచ్చి గొడవలు వస్తే మా రెండో అబ్బాయికి పెళ్ళి కాదు అంటే ఆబ్వియస్లీ వచ్చేసాయమ్మా. పెద్ద పిల్లాడిది ఏదో డిస్ప్యూట్ నడుస్తుంది కోర్టులో, ఇది అయిపోయి సెటిల్ అయ్యేంత వరకు ఈ చిన్నపిల్లాడిది కూడా పెళ్ళి కాదు. ఇది ఒక బెంగలా పట్టుకుంటారు ముందు. ఎందుకని? ఫస్ట్ ఈ పెద్ద కోళ్ళు ఏం చేసేస్తుంది, రావడం వీళ్ళ మీద ఎవరి మీద పడదు కదా, మరి అందరి మీద కేసెస్ పెడుతుంది కదా. ఇప్పుడు ఈ మరిది ఎవడైతే ఉన్నాడో ఈ మరిది పేరు కూడా ఇంక్లూడ్ చేసి కేసు పెడతారు. వాడికి అసలు అభం శుభం తెలియదు, వాడితో కలిసి ఉండేవాడు కాదు, అక్కడ ఉండేవాడు కాదు, అక్కడ నుంచి ఎక్కడో దూరంగా వాడు జాబ్ చేసుకునేటోడు, వీళ్ళు ఎవరితో సంబంధం లేదు. ఈ జాబ్ చేసుకునేటోడు మీద కూడా తెచ్చి వీళ్ళు ఏం చేస్తారు, అనవసరంగా కేసు పెడతారు. అంటే ఇప్పుడు వీటన్నిటిని డిఫెండ్ చేసుకోవాలి కదా, నాకేం సంబంధం లేదురా బాబు, అసలు నేను వాళ్ళతో కలిసి లేను, నేను లేనని చెప్పి కేసు వేసుకోవాలి. కానీ ఇప్పుడు దానివల్ల ఏమైపోతుంది, దీనివల్ల వీడి మ్యారేజ్, ఆ పెద్ద అబ్బాయి జరిగిన మ్యారేజ్ జరిగిన నెక్స్ట్ ఇయర్ ఆ 2 ఏళ్లకు జరగాల్సింది అదొక 3-4 ఏళ్ళు వీళ్ళు పోస్ట్పోన్ చేస్తారు. అంటే ఇలాంటి భయం ఒకటి డెవలప్ అవుతుంది. ఎందుకని? అతని మైండ్ సెట్ కూడా ఏమవుతుంది, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నది డబ్బులు మా మీద గుంజడానికే అనే విధంగా అయిపోతుంది. ఇవాళ ఫ్యామిలీలో అబ్బాయిలనే చెప్పట్లేదు, ఒకవేళ అమ్మాయిల వైపు అనుకోండి, ఇంట్లో పెద్ద అమ్మాయి పాడైపోయింది, డిస్టర్బెన్స్ కంపల్సరీ దాని ఇంపాక్ట్ చిన్న అమ్మాయి మీద చూపిస్తుంది. చిన్న అమ్మాయి మ్యారేజ్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, నెక్స్ట్ వచ్చేవాడు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఇదొక రకమైన ఫోబియాని వీళ్ళు ఇవాళ డెవలప్ చేసుకోవడం చాలా ప్రమాదానికి దారితీస్తుంది నిజంగా. అంటే వీళ్ళు పెట్టే కేసెస్ వల్ల ఎవరైతే వాళ్ళకి ఫ్రీడమ్ కల్పించి చట్టాల్లో రక్షణ కల్పించినప్పుడు వీళ్ళు ఎలా అయితే మిస్యూజ్ చేసుకొని కేసెస్ పెడుతున్నారో, ఏది పనికి అవసరం ఉన్నా లేకపోయినా, పనికి వచ్చినా పనికి రాకపోయినా, ఈ ఆడవాళ్ళు ఏవైతే కేసులు పెడుతున్నారో అవి నెక్స్ట్ జనరేషన్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. లేదా కొత్త ఫ్యామిలీస్ మీద, పెళ్లి చేసుకోవాలి, ఆ మ్యారిటల్ సిస్టంలోకి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళ మీద ఎంతో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఈ ప్రభావము వాళ్ళ మీద చూపించి పెళ్లి చేసుకోవాలి అంటేనే భయపడిపోయేంత స్థితిలోకి వెళ్ళిపోయారు. చాలా, అంటే చేసుకోవద్దని కాదు, చేసుకున్న తర్వాత రిలేషన్షిప్ని సస్టైన్ చేసుకోవడానికి కష్టపడట్లేదు. చిన్న విషయాలకు గొడవ పడటం, చిన్ని విషయాలకి ఏమి ఉండదు. నేను కుక్ చేయాలా, నువ్వు చేయాలా, ఇంట్లో ఏం చేయాలి, మీ వాళ్ళు ఇది పెట్టారా, మీ వాళ్ళు పెళ్ళప్పుడు ఇది పెట్టలేదు, మా వాళ్ళు ఇది పెట్టలేదు, ఇలాంటివి. అంటే అవసరం లేని మనస్పర్ధల్ని వీళ్ళే డెవలప్ చేసుకుంటారు సార్. ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలుసుకోలేకపోవడం, విషయాన్ని ఎక్కడ కట్ చేయాలో తెలుసుకోలేకపోవడం, ఇలాంటి ముఖ్యమైనవి వాళ్ళు గమనించుకోకపోవడం వల్ల జీవితాలు నాశనం చేసుకోవడం. ఇప్పుడు మీరు అడిగినట్టుగా అమ్మాయి ఏం చెప్పింది ఇందాక, అందులో పూర్తి స్థాయిలో వ్యాపారం అబ్బాయి చెప్పింది ఏంటంటే ఒక వ్యాపార ధోరణిగా మారిపోయింది. అమ్మాయిలు ఒక వ్యాపార ధోరణిగా దీన్ని చేసుకున్నారు. వాస్తవం. అంటే పెళ్ళి అయినప్పుడు ఒకటి, పెళ్ళి అయిపోయాక వాళ్ళు డబ్బులు వసూలు చేయాలి, భరణం తీసుకోవాలని అదొక తత్వం అయితే, పెళ్ళి కాకముందు వీళ్ళు
ఎవరైతే ఫ్రెండ్షిప్తో చేస్తే నేను ఇక్కడ 100% మళ్ళీ చెప్తున్నా, అమ్మాయిలది తప్పని నేను అనట్లా, వాళ్ళ ట్రాప్లో పట్టడం అబ్బాయిలదే తప్పు అంటాను. ఓకే. కొంచెం నవ్వంగానే పళ్ళు కిలించగానే వెనకాల సొంగ కార్చుకుంటూ వెళ్ళడం వీళ్ళదే తప్పు అంటాను నేను. అమ్మాయిలు తప్పను, వాళ్ళు చేయాలని వాళ్ళు మెంటల్గా డిసైడ్ అయిపోయారు. వాళ్ళు వీడు కనుక ట్రాప్ అయితే కనుక దే వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ ఫ్రమ్ హిమ్. ఇతను ట్రాప్ అయ్యాడని తెలిసి ఇతని దగ్గర నుంచి డబ్బులు గుంజొచ్చు అనేది వాళ్ళు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ట్రాప్ అవ్వకూడదని వీడు స్ట్రాంగ్గా ఉండాలి. తెలుసుకోవాల్సింది వీడు, వాళ్ళు కాదు. సో వీడు కొంచెం జ్ఞానంగా వ్యవహరిస్తే బయటపడవచ్చు. సో ఇందులో తప్ప అబ్బాయిలే అంటాను, అమ్మాయిలే నేను అన్నాను. సో కాబట్టి 100% ఆల్మోస్ట్ వీళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు దాన్ని ఇప్పుడు మిస్యూజ్ చేసుకొని డబ్బు సంపాదించడమే వాళ్ళ లక్ష్యంగా మార్చుకొని వాటిని, అంటే అదే ఇందాక చెప్పారు, 3 నెలలు 2 నెలలు కాపురం చేసేసి వెళ్ళిపోయి నాకు ఇంత యాలిమనీ భరణం పే చేయంటే వాట్ ఇట్ మీన్స్ అండి? వాట్ ఇట్ మీన్స్ అంటే నువ్వు డబ్బు కోసం సంసారం చేయడానికి వచ్చావంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నీకు నిజంగా వద్దనుకుంటే వెళ్ళిపోండి. వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు రావాలి? వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు రావాలి? వాళ్ళందరూ సంబంధమే లేదు. మీరు అన్నట్టు ఇదివరకు ఉన్నాయంటే ఒప్పుకుంటాం, ఎస్ వీ అగ్రీ దట్. ఇప్పుడు లేవు అసలు సిచ్యువేషన్స్, అంతంత సిచ్యువేషన్స్ లేదు. వీళ్ళు పెట్టే ఫేక్ కేసు కోసం ఎవరు ఇవ్వాల్సిన పని లేదు, ఆ కేసులు నిలబడవు. అండ్ మీ సర్వీస్లో అంటే పేరెంట్స్ సఫర్ అయ్యేది కూడా మీరు చూసుంటారు చాలా అమ్మ. పేరెంట్స్ 75 ఏళ్ళ పేరెంట్స్ మీద కూడా పనికిమాలిన కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. సీనియర్ సిటిజన్స్, వాళ్ళు కోర్టుకు కూడా సరిగ్గా రాలేరు పాపం. అవసరం లేదు, చిన్నవి కలహాలు ఏమి ఉండవు, చిన్నవండి, చాలా చిన్నవి. అసలు అత్తగారు మామగారు, నేను చెప్తున్నా కదా, అసలు అత్తగారు పెళ్ళై వాళ్ళకి 12 ఏళ్ళు అయిందండి ఒక కేసు. 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్. అసలు 12-13 ఏళ్ళు అత్తగారు వాళ్ళతో సంవత్సరం కూడా కలిసి ఉండలేదు. వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు పిల్లలు ఎక్కడో హైదరాబాద్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ ఆల్మోస్ట్ వైజాగ్ ఎక్కడ ఉండేవాళ్ళు, వైజాగ్ వాళ్ళు ఇక్కడ మన హైదరాబాద్ కాదు, వైజాగ్ పిల్లలు సెటిల్ ఇన్ హైదరాబాద్, వైజాగ్. పేరెంట్స్ అక్కడే ఉండేవాళ్ళు పాపం. ఎందుకంటే ఆయనకి అక్కడే రిటైర్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీగా చేశారు, రిటైర్ అయ్యారు వాళ్ళ ఫాదరు. ఆ చుట్టుపక్కల అందరికి పరిచయం, మార్నింగ్ వాక్ వెళ్ళడం, అలా ఆయనకి అది అలవాటు, అక్కడే ఉండిపోయారు. చిన్న ఇష్యూ గురించి ఎందుకు ఆయనకి వాళ్ళ ఫాదర్కి బాగాలేక ఒక 1 వీక్ వచ్చి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. దాని గురించి యాక్చువల్గా డిస్ప్యూట్ వచ్చింది. అది చిలికి ఒక్క 1 వీక్ కోసం చిలికి గాని వాళ్ళై వీళ్ళిద్దరూ విడిపోయేంత పరిస్థితి వచ్చింది. ఒక్క 1 వీక్ కళ్ళు 1 వీక్ ఒక్కడే పిల్లాడు, ఇద్దరు కూడా కాదు, ఒక్కడే పిల్లాడు వాళ్ళకి. అది చాలా లేట్గా పుట్టాడు ఆ పిల్లాడు కూడా వాళ్ళిద్దరికి. అది త్రూ ఐవీఎఫ్ పుట్టాడు, ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లాడు అనుకుంటా వాళ్ళకి. అంటే వీళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు చెప్పినా వినరు, మొండి. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు చూసారా, చెప్పినా వినరు. చాలా ఫోర్స్ఫుల్గా చెప్పాలి, చాలా కన్విన్సింగ్గా చెప్పాలి. నేను అదే అంటాను, ఇవాళ రిలేషన్షిప్లో ప్యాంపరింగ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. కాస్త కన్విన్సింగ్గా చేస్తూ బుజ్జగించాలా, పొగడాలా, మనిషిని మన లైన్లో పెట్టుకోవాలి, రిలేషన్షిప్లో నేర్చుకోవాలి. ప్యాంపరింగ్ అనేది అంత ఇదిగా అయిపోయింది. అంటే ప్యాంపర్ చేసినా వింటారు అనేది చెప్పలేము. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. నాకేంటి ఇవాళ ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్, ఐఎమ్ ఎండింగ్ మై సెల్ఫ్. నా అంతా నేను సంపాదిస్తున్నాను, నేను ఇండిపెండెంట్గా ఉన్నా, ఐ కెన్ పర్చేజ్ ఎనీథింగ్ మై సెల్ఫ్ అన్న డెసిషన్ వచ్చినప్పుడు, సో యూ కెనాట్ పర్చేజ్ ది హస్బెండ్ విత్ ద మనీ, యూ కెనాట్ పర్చేజ్ ది వైఫ్ విత్ ద మనీ, యూ కెనాట్ పర్చేజ్ ది చిల్డ్రన్ విత్ ద మనీ, యూ కెనాట్ పర్చేజ్ ది రిలేషన్షిప్ విత్ ద మనీ. డబ్బుతో పెట్టి అత్తమామల్ని కొనలేరు, డబ్బుతోటి భార్యను కొనలేరు, డబ్బుతోటి భర్తను కొనలేరు, డబ్బుతోటి పిల్లల్ని కొనలేరు, డబ్బుతోటి తల్లిదండ్రుల ప్రేమను కొనలేరు. ఇవన్నీ డబ్బుతో వచ్చేవి కాదు. బట్ ఇవాళ రిలేషన్షిప్ని, ఇవాళ భార్యాభర్తల బంధాన్ని ముడిపెట్టేది డబ్బే అయిపోయింది. మాకు నచ్చకపోతే మేము విడిపోయి డబ్బునే తీసుకుంటాము, డబ్బులే కావాలి, డబ్బుతో ఉంటే మేము ఎంతైనా సస్టైన్ చేస్తాం. నువ్వు భరణం తీసుకుంటున్నావు, ఆ పిల్లల్ని పెంచాలని చెప్పి నేను భరణం తీసుకుంటా అంటావు, బట్ ఆ తండ్రి ప్రేమని ఆ భరణం ద్వారా తిరిగి ఇవ్వగలదా? తల్లి ప్రేమను తిరిగి ఇవ్వగలరా? ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ అంటే నాయనమ్మ తాతయ్యలకి దూరంగా పిల్లాన్ని పెంచాలని డిసైడ్ అయ్యారు, రేపు పొద్దున వాళ్ళ ప్రేమను తిరిగి ఇవ్వగలవా డబ్బుతో? డబ్బు సర్వస్వమైనప్పుడు ప్రేమకి తావు లేదు. నేను ఇందాక కూడా నీకు అదే చెప్పాను. డబ్బు అనుకున్నప్పుడు దెర్ ఈజ్ నో లవ్. లవ్ కావాలి అనుకుంటే ఎంత కష్టం ఉన్నా భరించి మార్చుకోవాలి, కలుపుకోవాలి, మారాలి, లేదా ఇలా చెప్పుకోవాలి అనేది అర్థం చేసుకుంటారు. నేను ఒప్పుకుంటా, అమ్మ యారగెంట్ ఉంటారు, హస్బెండ్స్ యారగెంట్ ఉంటారు, అమ్మాయిలు యారగెంట్ ఉంటారు, వాళ్ళిద్దరు కంపాటబుల్ కాకపోవచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఇద్దరికి పడుతుంది పడకపోవచ్చు. బట్ ఒక టైం కాకపోతే ఇంకొక టైంలో మౌల్డ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఒకసారి కాకపోతే ఇంకోసారి ఉంటుంది. అది ఎప్పుడూ టైం రాలేదనుకోండి, ఇంకా అది నిజంగానే కంపాటబుల్ కాదు, విడిపోతున్నారంటే ఒక అర్థం. బట్ ఇవాళ చాలా చిన్న రీజన్స్కి అర్థం లేని వాటికి కూడా పూర్తిగా విడిపోతున్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.